నాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి గెలిచిండు. ఒక లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ ఎవరైనా ఆటో యూనియన్స్ ఉన్నాయి, ఆటో లీడర్స్ ఉన్నారు, ఆటో అసోసియేషన్లు ఉన్నాయి, ఎవరన్నా పిలిచి మీరు మాట్లాడి ఫ్రీ ఆటో ఎలక్ట్రిక్ ఆటోలనే తీసుకొచ్చినా ఇదే చెప్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా నుంచే నువ్వు సీఎం అయినా, మహబూబ్ నగర్ జిల్లా నుంచే మిమ్మల్ని గద్దె దించే అవకాశం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక ఆటో డ్రైవర్ తలుచుకుంటే ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటావో తెలుసా? ఒక ఫ్యామిలీ ఉంటది, వాళ్ళ అమ్మ నాయన ఉంటారు. నీకు నెక్స్ట్ సారి 10 సంవత్సరాలు గెలిచే అవకాశం ఉందనే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి ఊర్లో మహబూబ్ నగర్ లో ఉపాధి లేక హైదరాబాద్ వచ్చి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ సని నడుపుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోస్ తీసుకోవడం మాకైతే ఎలాంటి ప్రాబ్లం ఉందా అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు పిల్లలకి ఏమన్నా సుసైతే కూడా చూపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా నేను ఆటో డ్రైవర్లే గద్దె దింపుతారు సీఎం రేవంత్ రెడ్డి సార్, గుర్తుపెట్టుకో. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచే చెప్తున్నా, బరాబర్ నా పేరు శేఖర్, నేను గద్దె దించడం కూడా ఖాయం. లోకల్స్ డ్రైవర్లను అడిగేది ఉంటే మీరు ఏమన్నా తీసుకున్నప్పుడు ఎవరిని అడిగే మీరు ఆర్టీసీ ఆటోస్ తీసుకొస్తుండ్రో? మీకు ప్రమాద బీమా చేపిస్తా ఉంటున్నాడు, మరి త్వరలోనే 12,000 రూపాయలు ఇస్తా ఉంటున్నాడు. ఎట్లా చూస్తారు ఇదంతా? 12,000 రూపాయలు ఇస్తాను, ఇప్పటి వరకు ఇంతవరకు అయితే ఎవరు ఇవ్వలేదు. మాదే ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకొచ్చే వాళ్ళు ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ కలిపియండి. ఎక్కడ ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో జయించారంట కదా, మీకు ఎవరు చెప్పించలే, ఇంతవరకు అయితే ఎవరు చెప్పలే. ఇంతవరకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు సీఎం కేసీఆర్ సార్, అయితే ఇంతవరకు ఉద్యోగం లేదు, ఏం లేదు. ఎట్లా ఉంది గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా మార్పులు జరిగినాయి? మాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఎదురు దెబ్బ పడుతుంది. ఎందుకంటే మేము కూడా ఒక కాంగ్రెస్ బయట వేరే ఓటు అని చెప్పి కాంగ్రెస్ కే ఓటు వేసినాం. కానీ ఈ రోజు ఇంత ఆటో డ్రైవర్లని అన్యాయం చేస్తాడని మేము అనుకోలేదు. ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? ఫైనల్ గా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోస్ అని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. సీఎం రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దింపి ఆటో డ్రైవర్లు దింపుతారు, బరాబర్ దింపుతారు. చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం గురించి మనం ఏం చేస్తున్నామంటే, మేము ఒక ఆటో డ్రైవర్లం, మా ఫ్యామిలీస్ అన్ని బతకాలంటే ఈ ఆటోల మీదనే. ఈ ఆటోల మీద బతికే మమ్మల్ని ఫ్రీ బస్ అని పెట్టినావు, మా పొట్టాలు కొట్టినావు. ఫ్రీ బస్ అని పెట్టి మా పొట్టాలు కొట్టి ఇప్పుడు కూడా ఫ్రీ బస్ కాకుండా అదే విధంగా ఇంకొకటి చేస్తున్నావు. ఇప్పుడు మా బతుకులు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు మా ఆటో యూనియన్స్ లేకపోతే నీ పదవే లేదు, నీ సీటే లేదు ఇంతవరకు. నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన. మేము ఆటో డ్రైవర్లు ఓటేస్తానే నువ్వు ఇలా గెద్ద మీద కూర్చున్నావు. అవును, మేము ఓటేస్తేనే నువ్వు గెద్ద మీద కూర్చుని ఆ గెద్దకున్న విలువ కూడా మాకు ఆటో డ్రైవర్లకు వాల్యూ ఇస్తలేవు. నువ్వు మా ఆటో డ్రైవర్లకు వాల్యూ ఇస్తలేవు. ఆ వాల్యూ ఇవ్వకుండా మమ్మల్ని ఈ రోజు నడి రోడ్డు మీద తెస్తున్నావు. అంటే మమ్మల్ని రోడ్డు మీద తెస్తున్నావు అంటే మా ఫ్యామిలీలో రోడ్డు మీదకి వచ్చినట్టు. మా పొట్ట కొడుతున్నావు, మా కడుపు తిప్పాలు అన్ని చేస్తున్నావు. ఈ రోజు ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఏది లేదు ఇంతవరకు. మా ఆటో డ్రైవర్లని నానా తిప్పలు పెడుతున్నావు. నీకు సపోర్ట్ వచ్చిందంటే ఈ రోజు గెద్ద మీద కూర్చున్నావు అంటే నువ్వు ఆటో డ్రైవర్ల వల్లనే గెద్ద మీద కూర్చున్నావు. ఆ కూర్చున్న సీటు కూడా వాల్యూ లేకుండా చేసి మమ్మల్ని నానా తిప్పలు పెట్టుకుంటా ఇంతవరకు తీసుకొస్తున్నావు. కానీ ఒకటే చెప్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి గారికి, నా పేరు సందీప్, నాది మహబూబాబాద్ డిస్టిక్. ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చారు, మమ్మల్ని రోడ్ల మీద వేసే ప్రయత్నం చేసారు. ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలన్నీ రద్దు చేయాలి. అవి చేసేంత వరకు మేము పోరాడుతూ ఉంటాం. ఇది ఒక షాంపిల్ మాత్రమే. తర్వాత ఇంకా ముందు రోడ్డు రాస్తారోగాలు అయితే, ధర్నాలు అయితే ఎంతవరకైనా సిద్ధమే. మేము లాఠీలకైనా దేనికైనా సిద్ధమే, ఎంతవరకైనా వెళ్తాం మేము. కానీ ఈ పోరాటం మాత్రం ఆగేది లేదు. మాకు నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా ఫ్రీ బస్సు పెట్టినావు, మా పొట్టలు కొట్టినావు. నీ 12,000 బీమా అడుగుతలేము, మాకు ఉచిత పథకాలు ఏవి అడుగుతలేము. మా ఆటో డ్రైవర్ల పొట్టలు మాత్రం కొట్టొద్దు, మా కడుపులు మాత్రం కొట్టి మమ్మల్ని రోడ్ల మీద తేకుండా మాకు ఒక జీవనోపాధి అది అదొకటి. మాకు మనిషి ఆటో డ్రైవర్కి ఏమన్నా అయితే ఈ 5 లక్షల నుండి 10 లక్షల వరకు బీమా ఇస్తున్నావు, అది లేదు. అన్ని చేస్తున్నావు కానీ ఇంతవరకు ఏది లేదు. మమ్మల్ని ఇంతవరకు రోడ్ల మీద తెచ్చినావు, మమ్మల్ని దారుణ పరిస్థితి చేస్తున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మేము ఆటో డ్రైవర్లను తలుచుకుంటే నీ సీటు దింపాలంటే మేము ఎంతసేపు పట్టదు. నీ సీటు దింపాలంటే మాకు 5 నిమిషాలు పని పట్టదు. కానీ మా ఆటో డ్రైవర్ల వల్లని అలా గెద్ద మీద కూర్చున్నావు. ఒకటే చెప్తున్నావు, మా ఆటో డ్రైవర్లు మేలు చేస్తే చెయ్యి, లేకపోతే నువ్వు సీటు గెద్ద దిగి వెళ్ళిపో, సమస్య లేదు. ఎంతవరకు అయితే అంతవరకు పోరాడుతాం, మేము తగ్గేది లేదు అని చెప్తున్నాం మేము.
వనపర్తి డిస్టిక్. నా పేరు రమేష్ నాయక్. నేను వచ్చేసి రోజుకి ఎన్ని గంటలు నడిపిస్తారన్న ఆటో మీరు? ఆటో నేను 12 గంటలు నడిపిస్తాను. ఎన్ని వస్తాయి 12 గంటలు నడిపిస్తారు? అన్న ఒకప్పుడు వచ్చిన రేట్ ఇప్పుడు లేదు. మా అయితే 1200 1300 వస్తున్నాయి. దాంట్లో గ్యాస్ ఒక 500 పోను, ఒక 800 900 మాత్రమే మిగులుతున్నాయి. ప్లస్ వచ్చేసి ఉచితాలు ఫస్ట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచితాలు అనేది పెట్టొద్దు. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్లస్ బీజేపీ కావచ్చు. ఉచిత పథకాలు అనేటివి దళిద్రం. 12,000 ఇస్తాను. 12,000 తోటి గుట్ట గడవదన్నా. నువ్వు సంవత్సరానికి అంటే ఇప్పుడు 12,000 అంటే సంవత్సరానికి వచ్చేసి 12,000 అంటే 1000 రూపాయలు పర్ మంత్, 5 మంత్. నెలకు 1000 రూపాయల్లో ఏమొస్తుంది? ఇదే నువ్వు గిట్టుబాటు అంటే మనకు రెంట్కు సరిపోదు. ప్లస్ ఇప్పుడు ఏంది మీటర్ రేట్ అనేది పెంచుకోవాలా. అది ఎప్పుడు పెరిగింది? 2011లో 12లో పెరిగింది. అప్పుడు పెరిగిన రేటే. నీకు చేతనైతే మీటర్ రేట్ పెంచు. నీకు ఇంకో చేతనైతే నీకు అంతా ఉచిత చేయాలని సోకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంతగా ఉచితంగా చేయాలనిపిస్తే విద్యా వైద్యం మీద చేయి. నీకు చేతనైతే రైతుకు వడ్డీ లేని రుణం ఇవ్వు. ఇలాంటి దాని మీద చేయండి. ఇప్పుడు ఏపీ ఆటోలు టీఎస్ఆర్టీసీలోకి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి? చాలా ఇబ్బంది. ఉచిత పథకాలు ఇప్పుడు ఈ ఉచితం అనేది చెప్తున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఉచితం ఏ నుండి తీస్తున్నావు? నువ్వు ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్నావు కదా. ట్యాక్స్ కలెక్ట్ చేసిన డబ్బులు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి నువ్వు డబ్బులు చెల్లిస్తున్నావా లేదా? ఉచితం ఏ విధంగా? పోనీ మీ మంత్రులు నాకు క్లారిఫై ఇస్తారా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు క్లారిఫై ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు? నాకు క్లారిఫై ఇవ్వండి. ఉచితం ఏ విధంగా వస్తుంది? ఎక్కడి నుంచి ఇస్తున్నారు? పోనీ మీ శాలరీలకు వెళ్ళి మీరు ఏమన్నా ఆ ఆర్టీసీకి చెల్లిస్తున్నారా? లేదు కదా. మీరు చేసే ఉచితం అనే బస్సుని కూడా మనిషి దగ్గర నుంచి మన అందరి డబ్బులు కలెక్ట్ అయ్యి ఏది ట్యాక్సీ రూపంలో కలెక్ట్ అయిన డబ్బులు ఆర్టీసీ చెల్లిస్తున్నారు కదా. చెల్లిస్తున్నారా లేదా? డబ్బులు చెల్లిస్తున్నప్పుడు నీకు ఉచితం ఏ విధంగా పెట్టినట్టు, ఏడబెట్టినట్టు ఒకసారి క్లారిఫై ఇస్తారా? మీ మంత్రులు ఇస్తారా? పోనీ మీరు ఇస్తారా? సీఎం రేవంత్ రెడ్డి గారు. వనపర్తి డిస్టిక్ నాది, రమేష్ నాయక్. నేను కావాల్సి మీరు ఈ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం ఏముందంటే, ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి ఇప్పుడున్న 5 లక్షల ఆటోలు ఉన్నాయి సిటీలో. సో వీళ్ళందరినీ ఏం చేయాలి? నువ్వు ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి డైరెక్ట్ బస్సు ద్వారానే టికెట్ తీసుకొని పోతానంటున్నావు. ఏ విధంగా పోతారు? అసలు ఏ విధంగా మీరు ఉన్న ఆటో డ్రైవర్లని ఏం చేయమంటారు? అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు వచ్చారా? వనపర్తి డిస్టిక్ అండి. అవునండి. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ ఆటో ఊబర్, ర్యాపిడో లాంటి ర్యాపిడో ప్లస్ దీనికి తోడుగా ఈ కార్పొరేట్ కంపెనీలు మమ్మల్ని దోచుకోవడం. ఈ కార్పొరేట్ కంపెనీలకి మీరు సపోర్ట్ చేయకపోతే ఈ కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి రావు. సో మీరు ఉంటారు కాబట్టి ఒక గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రావు. వాటికి రేట్లు పెంచి ఇవ్వండి. మీకు అంత చేతనైతే విద్యా వైద్యం మీద చేయండి. వీటి మీద చేయండి. మీరు ఫ్రీ ఉచితాలు ఓటు బ్యాంక్ కోసం నువ్వు ఏదో ఓటు బ్యాంక్ వస్తుంది ఈ ఉచితం చేయడం వల్ల నువ్వు ఇలాంటి మంచి పనులు చేస్తే కూడా ఓటు బ్యాంక్ పెరుగుద్ది. విద్యా వైద్యం, రైతుకు వడ్డీ లేని రుణాలు. ఒడ్లు ఇప్పుడు సపోజ్ ఒడ్లున్నాయి, పంట పండిస్తాడు రైతు. వాటికి ఇప్పటికి 2,380 రూపాయలు ఇస్తున్నావు. బయట అదే బియ్యం చేసి అమ్ముకుంటే 6,000 వస్తుంది. దీనికి మద్దతు ధర 4,000 ప్రకటించు. ఇది చేయి, ఇలాంటివి చేయి నీకు చేతనైతే. బ్రహ్మాండమైన పాలన కొనసాగిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా సీఎం. ఏ పరిపాలన కొనసాగిస్తున్నారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. క్లారిఫై. నేను ఒక ఆటో డ్రైవర్ని. నేను ఒక ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, దేనికి సంబంధించింది కాదు. నేను ఒక ఆటో డ్రైవర్ని. నా క్వశ్చన్లకి మీరు ఒక ఆన్సర్ క్లారిఫై చేయండి. మీరు ఉచితం అన్నారు కదా, ఉచితం ఏ విధంగా చేశారో ఒక్క విషయం చెప్పండి. మీ శాలరీలకి వెళ్ళి ఇవ్వట్లేదు కదా. జనాల డబ్బుల్లే మీరు అక్కడ ఆర్టీసీకి పే చేస్తున్నారు. ఉచితం ఏడా ఉంది? ఇక్కడ ఏడా ఉంది ఉచితం? నాకు ఒక క్లారిఫై కావాలా. ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం అయినా వేస్ట్, ఈ ప్రభుత్వం అయినా వేస్ట్. గత ప్రభుత్వం అట్లా చేసినందుకే గద్దె నిప్పి మూలను కూర్చోబెట్టిర్రు. కేసీఆర్ ని 10 సంవత్సరాలు పరిపాలించినందుకే. ఇప్పుడు కూడా మిమ్మల్ని 5 సంవత్సరాలకు కూడా పరిపాలించకుండా చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. వీటిని కూడా అస్సలు ఉండడు. ఇలాంటివి చేస్తే మాత్రం ఉండడు. నువ్వు ఒక్కరి ఓటు బ్యాంక్ కోసం, ఏదో లేడీస్ ఓటు బ్యాంక్ కోసం మీరు మిగతా 5 లక్షల ఆటో కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నావు. ఇది ఎందుకు ఆలోచన? అసలు ఇది మైండ్ లోకి రాదా మీకు? పరిపాలించే ఒక సీఎం కదా. నేను ఈ పెడితే ఇప్పుడు నడుపుకొని బతుకుతున్న ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు బస్ పథకం పెట్టి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే గతంలో ఎట్లున్నాయి మరి? అంటే ఫ్రీ బస్ లేకముందు ఒక వ్యక్తి ఆటో నడుపుకునే వ్యక్తి వాడు వ్యవసాయం చేసుకుని ఆ డిస్టిక్ లోనే ఆటో నడుపుకొని వాడి వ్యవసాయం, వాడి పొలము, వాళ్ళ అమ్మా నాన్న చూసుకొని కొంతవరకు చాలా మంది ఆటో డ్రైవర్ ఊర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏమైంది? ఫ్రీ గైడ్స్ ఊర్లో ఎట్లా ఉంటుంది? సిటీలో అంటే బుకింగ్ చేసుకుంటారు, ఓకే. ఊర్లో అట్లా కాదు. ఫ్రీ బస్ అయినప్పుడు ఎంతసేపు అయినా వెయిట్ చేసి బస్సుకి వెళ్తారు తప్ప ఆటోకి ఎక్కరు. అలాంటప్పుడు వాళ్ళ పొట్ట మీద నువ్వు కొట్టినట్టే కదా. అవునా కదా? పోనీ నువ్వు కొట్టి మొత్తానికే ఉచితం ఇస్తున్నావా? లేదు. ఆ డబ్బులు కూడా ఆర్టీసీకి మీరు చెల్లిస్తున్నారు. లేడీస్ ఫ్రీ అని చెప్తున్నారు. ఏ విధంగా ఫ్రీ?
క్లారిఫికేషన్ నాకు కావాలా. ఫ్రీ ఏ విధంగా? అసలు ఇది ఫ్రీ అనే పదానికి అసలు సూటబుల్ అవ్వదు. సో ఫైనల్ ఏం చెప్పదలుచున్నారు రేవంత్ రెడ్డి గారు? ఫైనల్ గా మీరు ఆ ఇప్పుడు పెట్టిన ఎలక్ట్రికల్ ఆటోలన్నీ బ్యాక్ తీసుకోవాలి, జియోని ఇమ్మీడియట్లీ గా రద్దు చేయాలని ఒక ఆటో డ్రైవర్ తరపున నేను కోరుకుంటున్నాను. సేమ్ నేను కూడా ఒక ఆటో డ్రైవర్ని, అందరం కలిసి కోరుకుంటున్నాం. ఏవి ఆటోలను రద్దు చేయాలని చెప్పేసి మీరు ఏమన్నా సంబంధిత మంత్రి శాఖకి ఏమన్నా లెటర్ ఇచ్చారా? లెటర్ ఇచ్చామండి, ఇచ్చాం, లెటర్స్ కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏం స్పందించలేదు. ఇంకా స్పందించినందుకు మేము ఇది ఈరోజు ధర్నా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఇంకో తెలియజేస్తాం. ఇంకా ముందు ఇవి రావడం వల్ల ఎంతో మంది, మీరు ఆర్టీసీ ఒక్కటే చూసుకుంటున్నారు, మీకేదో ఓటు బ్యాంక్ కోసం చూసుకుంటున్నారు. మీరు చేసే కొన్ని పనులు మంచిగా ఉంటే ఓటు బ్యాంక్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇలాంటి ఏదో అక్కడ మొత్తం ముంచేసి ఇక్కడ ఏదో కొంచెం చేసి దానివల్ల ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనుకోవడం అది మీ మూర్ఖత్వం. ఈ ప్రభుత్వానికి నేను అదే తెలియజేయాలనుకుంటున్నానండి.